ట్రైలర్ కరెక్ట్ టైంకి వదిలారు. అంటే బేసిక్ గా హైప్ లేని సినిమాలు కొంచెం పొడిగిచ్చి టైం కాస్త గుంజి పోస్ట్పోను అది ఇది అంటారని అనుకున్నా, బట్ అది జరగలే. సంతోషం రా. సో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ ప్యాకేజ్, పైగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో, గబ్బర్ సింగ్ లాంటి హిట్ తర్వాత కాంబో, ఆల్మోస్ట్ 14 years తర్వాత ఒక మాస్ కమర్షియల్ బొమ్మ, అన్ని ప్యాకేజ్ అయ్యి వస్తున్న సినిమా. ఎలా ఉంది ట్రైలర్ అంటే కష్టమే, రొట్ట రొట్ట లోడింగ్ అనిపిస్తుంది. ఏం లేదా అలా మేబీ వాళ్ళు ఏమైనా దాచిపెట్టిరా, దాచిపెట్టడానికి అల్లేముంది అని. కథలు కావాలంటే యాదవ్కి ఏదో పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి డైలాగ్ల కాడ కొంచెం డ్యూటీ చేశాడు హరీష్ శంకర్. అది తప్పిస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏ ఒక్క షాట్ వర్తి అనిపించలేదు. ఎక్కడ కూడా అసలు ఒక అరే బాగుంది రారే అన్నట్టు అనిపించలేదు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ఎనర్జీతో నిండిపోయింది, కానీ అది తప్పిస్తే ఏమీ లేదు. సినిమా డొల్లా. ఇన్ కేస్ అది ఏమైనా బాగుందంటే అది ఇక పెద్ద మిరాకిలే, ఇయర్ లో బిగ్గెస్ట్ మిరాకిల్ అవుద్ది. ఏం ఎక్కలేదు, ఈవెన్ ఫ్యాన్స్ కూడా నచ్చదు. కాకపోతే పవన్ అన్న కొంచెం ఎనర్జెటిక్ గా ఆ డైలాగ్ డెలివరీ గానీ, స్వాగ్ యాటిట్యూడ్ కొంచెం వింటేజ్ మోడ్ లో ఉంది. కానీ అదొకటేనా, స్టోరీ లేదు, స్క్రీన్ ఏం లేదు అసలు. నాకు తెలిసినంత వరకైతే ఏదో ప్యాకేజ్, ఏదో కమర్షియల్ బొమ్మ తీయాలని చెప్పి తీసారు అంతే, ఏం లేదు. తమనన్న డ్యూటీ చేస్తాడు కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. డిఎస్పీని తప్పించి తమనన్న ఎందుకు పెట్టారు అర్థమవుతుంది. బాగా కొట్టాడు బీజిఎం లాస్ట్ ఉస్తాద్ ఆ టైటిల్, ఆ బీజిఎం అయితే బాగుంది లాస్ట్ 10 seconds. ఇక అది తప్పిస్తే ఇక అఫ్ కోర్స్ డిఎస్పీ సాంగ్స్ బాగున్నాయి, కానీ ఓవరాల్ గా ట్రైలర్ అయితే ఎక్కలేదు. కొంచెం పవన్ కళ్యాణ్ కోసమే వెళ్తాను థియేటర్ కి. పవన్ కళ్యాణ్ ఆయన స్వాగ్, ఆయన ప్రెజెన్స్ కోసమే. ఇన్ఫాక్ట్ ఆయన నడిపించేటట్టున్నాడు సినిమాని. ఒకవేళ సినిమా ఆడితే మాత్రం అది పవన్ కళ్యాణ్ పేరు మీదే, వచ్చే ప్రతి రూపాయి పవన్ కళ్యాణ్ పేరు మీదే. చూద్దాం హరీష్ శంకర్ ఏమైనా డ్యూటీ చేశాడా. డైలాగులు అయితే 2-3 డైలాగులు అక్కడక్కడ పేలాయి, పంచ డైలాగులు పేలాయి. అది తప్పిస్తే మిగతా అంతా రొట్ట, ఏం లేదు. సో చూద్దాం హరీష్ శంకర్ ఏమైనా థియేటర్ లో దాచి మనకేమన్నా మ్యాజిక్ ఇచ్చి ఏదైనా మిరాకిల్ చేస్తాడో లేదో చూద్దాం. బయట కూడా హైప్ అంతంత మాత్రంగానే ఉస్తాద్ భగత్ సింగ్ కి. చాలా మందికి తెలియదు ఈ సినిమా వస్తుందని, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని చాలా మందికి తెలియదు. చాలా రోజుల తర్వాత ఈవెన్ హరిహర వీరమల్లు కన్నా కొంచెమన్నా ఆ పీరియడ్ స్కేల్ కాబట్టి కొంచెమన్నా హైప్ ఉండే, ఈ సినిమాకి అది కూడా లేదు. సో చూద్దాం ఎలా కొడుతుంది, ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో వస్తే, టాక్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి. మరి సినిమా రివ్యూతో కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.